నల్గొండ జిల్లా చౌటుప్పల్ చండూరుపార్తిలో జరిగిన ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా రైతులు, మహిళలు, విద్యార్థులను మోసం చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణలో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, ప్రధాని మోడీ కన్నెసల్లో నడుస్తుందని, ఇక ప్రభుత్వ సలహాదారులుగా చంద్రబాబు మనుషులు ఉండడం వల్ల జలదోపిడీ జరుగుతుందని ఆరోపించారు. అది కేసీఆర్ అయితేనే సాధ్యమవుతుంది, కేసీఆర్ నాయకత్వాన్ని అయితేనే సాధ్యమవుతుంది. ఇవాళ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజల కొరకే పనిచేస్తుంది, తెలంగాణ అభివృద్ధి కొరకే పనిచేస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది ఎప్పుడు కూడా ప్రజల వెంటనే ఉంటుంది. ప్రతి సందర్భంలో ఎక్కడ వాళ్ళు అన్యాయం చేయాలనుకున్నా కానీ దానికి అడ్డుకట్ట వేస్తూ ఉన్నది. ఇవాళ అంతవరకు మనం ఆలోచిస్తే ఇవాళ మొన్న ప్రజలందరూ కూడా ఆలోచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో మనం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి 10% సర్పంచ్ సీట్లు వచ్చేటివి. కానీ ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మనకు 35 to 40% సర్పంచ్ సీట్లు ప్రజలు మనకు ఉపజెప్పినారు, గెలిపించి మనకి ఇచ్చినారు. దాంట్లోనే అర్థమైపోతూ ఉంది. మరి ఈ నియోజకవర్గానికి చూస్తే ఎంతసేపు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సాగునీళ్ళ గురించి పట్టించుకోడు, రోడ్ల గురించి పట్టించుకోడు, దేని గురించి పట్టించుకోడు. ఆయన సొంత జపన తప్ప ఇంకో దానికి అవకాశమే ఇవ్వడు.